హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఎగ్ గ్రేవీ కర్రీ ఈ విధంగా చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది ఎలా అంటే చాలా కొత్తదనంతో వెరైటీగా సూపర్ టేస్టీగా ఉంది. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా ఈ విధంగా చూసి తయారు చేసుకోవచ్చు. ఎలా చేసానో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి. నేను ఒక 5 కోడిగుడ్లని ఉడకబెట్టాను. మీకు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా ఉడకబెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా. కోడిగుడ్లు ఉడకబెట్టిన తర్వాత ఈ టైప్లో మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు ఈ విధంగా పెడితే ఏంటంటే కోడిగుడ్డు లోపల వరకు అంటే లోపల ఉండే పచ్చసొన వరకు ఈ కర్రీ మనం చేసేది వెళ్ళి సూపర్ రుచి వస్తుంది. అందుకోసం ఇప్పుడు అవి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టాక దాంట్లో కొద్దిగా నూనె పోద్దాం. కొద్దిగా నూనె పోసాక చిటికెడు కారము, చిటికెడు పసుపు, చిటికెడు సాల్టు, ఇవి 3 అందులో వేసేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని మనం ఈ ఆయిల్లో బాగా కలుపుకోవాలి. సన్నమంట మీద మనం వేసిన ఈ మూడింటిని ఇలా బాగా ఎర్రగా వచ్చేదాకా కలిపిన తర్వాత అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లని దాంట్లో వేసేసుకొని ఇలా కలుపుతూ వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సన్న మంట మీద ఫ్రై చేసుకుంటే వీటి ఆవిరి అన్నది లోపల వరకు పోయి భలేగా ఫ్రై అవుతాయండి. ఓకేనా. అందుకోసమని ఈ టైప్లో మనం చేసుకోవాలి. ఇదేంటంటే మనం వేసిన ఈ కారం మసాలాలు ఏంటంటే మాడకుండా చూసుకోవాలి. ఈ టైప్లో మనం సన్న మంట మీద ఇలా కలుపుతూ ఇలా వేగనిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. అందుకోసమని ఇలా చూడండి ఈ టైప్లో మనం ఫ్రై కానివ్వాలి. ఇలా అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టినాక ఒక మిక్సీ జారీ తీసుకొని దానిలో ఒక 4-5 పచ్చిమిరపకాయలని అందులో వేసేసుకొని ఒక 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒక వెల్లుల్లి గడ్డని పాయలు విడదీసి అందులో వేసి చెక్క, లవంగ ఇవి రెండింటిని కూడా దాంట్లో వేసుకొని పిడికెడు కొత్తిమీరని అందులో వేసుకుందాం. ఓకేనా. ఇలా వేసాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసాక ఇలా మెత్తగా మనం గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుందాం. చూడండి ఈ టైప్లో పేస్ట్ వస్తే మనకి సరిపోతుంది. ఇది తీసి ఒక బౌల్లో పోసుకొని ఇప్పుడు ఆ బౌల్ని ఏంటంటే మనం పక్కగా పెట్టేసుకుందాం. పక్కన పెట్టినాక అదే మిక్సీ జారీలోకి మరికొన్ని టమోటాలని కట్ చేసి అందులో వేసుకుందాం. నేనైతే ఒక 3 టమోటాలని కట్ చేసి అందులో వేసా. అది మంచి పండు టమోటాలు. చూడండి ఎలా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయండి. ఈ టైప్లో గట్టిగా కావాలి. ఇప్పుడు వాటిని ఈ టైప్లో మనం పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత మృదువుగా వచ్చిందో అలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 గంటల వరకు నూనె పోసుకుందాం. నూనెని కొద్దిగా వేడెక్కనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని దాంట్లో వేసుకుందాం. నేను ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని తీసుకునేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసా. ఇప్పుడు వీటిని మనం కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా వీటిని మనం వేగనివ్వాలి. ఇవి ఇలా వేగటానికి ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టిన ఆ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. అంటే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ కలిపి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకునేసి ఇలా మనం వేసిన పేస్ట్ను నీరులాగా కాకుండా గట్టిగా అయ్యేదాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ టైపు వచ్చాక మళ్ళా టమోటా పేస్ట్ని అందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసినాక దీన్ని కూడా కలుపుతూ ఇది కూడా మంచి కలర్ వచ్చేదాకా వేగాలండి. ఇలా ఎంత బాగా ఈ రెండింటిని మనం వేంచుతామో కూరకి అంత రుచి వస్తుందండి. పచ్చి వాసన లేకుండా భలేగా ఉంటుంది. ఈ టైపు వచ్చాక స్పైసీ తగ్గట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకునేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా దాంట్లో వేసేసి జీలకర్ర పొడి కూడా మరి కొద్దిగా వేసుకుందాం. తర్వాత చిటికెడు పసుపు వేసి ఇప్పుడు వీటిని మనం ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా దీన్ని మనం వేగనివ్వాలి. ఇది వేగేటప్పుడు కూడా మంట హైలో ఉండొద్దు, లోలోనే ఉండాలి. ఈ టైప్ ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా వేగాక 1 కప్పు పెరుగు వేసుకుందాం. అది ఎలా అంటే ఒక 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా పెరుగు, అది సరిపోతుంది. అంతమందం కొంచెం తక్కువ ఎక్కువైనా కూడా పర్లేదు, ఇబ్బంది లేదు. ఇప్పుడు దీన్ని ఇలా స్వీడ్గా కలుపుకోవాలండి. ఇలా స్వీడ్గా కలిపితేందంటే పెరుగు గడ్డలు లేకుండా ఇలా నెయ్యిలాగా మారుతుంది. ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపోయే మందం నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసున్నర మందం. ఓకేనా. అది మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసుకొని కాస్త అలా కలుపుకునేసి మూత పెట్టి బాగా తెరలనివ్వాలి. ఇది బాగా ఇలా తెరిలిన తరువాత ఇప్పుడు కాస్త అలా తిప్పుకునేసి ఇప్పుడు మీదకించి ఫ్రై చేసిన కోడిగుడ్లని అందులో వేసేసుకుందాం.
ఈ కోడిగుడ్లని అందులో వేసాక కొద్దిగా అలా కలిపేసుకునేసి మూత పెట్టి ఈ పులుసు బాగా చిక్కబడేంత వరకు మనం దీన్ని బాగా ఇలా తుక్క అంటూ ఉడకనివ్వాలండి. ఇలా ఉడికినాక కాస్త అడుగు పట్టుకోకుండా అలా తిప్పుకునేసి ఇప్పుడు మీదకించి కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుందాం. అంటే సగం టేబుల్ స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇది ఎలా అంటే మంచి టేస్ట్ వస్తుంది, మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చూస్తేనే తినాలి అన్నంతగా బాగుంటుంది. అందుకోసం ఇప్పుడు మీదకించి కొద్దిగా అలా కొత్తిమీరను చల్లేసుకునేసి ఒక్కసారి రుచి ఎలా ఉందన్నది చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమేనండి. ఈ విధంగా చేయండి, చాలా రుచిగా ఉంది. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకునే ఎగ్ గ్రేవీ కర్రీ, కానీ రుచి మాత్రం చాలా బాగుంది. నువ్వు దేంట్లోకైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, అలా మన ఇంట్లో ఏది చేసినా ప్రతి దాంట్లో కూడా ఇది సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చాలా కొత్తదనంతో భలే రుచిగా ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.